18వ తారీఖున గౌరవ ఎక్స్సీఎం గారు రెంటపాళ విలేజ్ సత్తెనపల్లి రూరల్ మండలికి కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకు రావడం జరుగుతుందని చెప్పి నిన్న సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గజ్జల సుధీర్ భార్గవరెడ్డి గారు మాకు ఒక రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్విజిషన్లో పూర్తి సమాచారం లేకపోవడం వల్ల మాకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పి వారికి మళ్ళీ మేము కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎందులో ఇవ్వాలనే ఫామ్స్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇంకా మాకు అసలు హ్యూజ్ క్రౌడ్ వస్తారని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎంతమంది రావడానికి ఆస్కారం ఉంది, అక్కడ ఏ విధమైనటువంటి క్రౌడ్ ప్లానింగ్ చేస్తున్నారు, ఆ చుట్టూ ఉన్నటువంటి ఫీల్డ్స్ ఓపెన్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి బ్యారికేడింగ్ అనేది ఏ విధంగా ఉంది. అలాగే 76 కిలోమీటర్స్ సుమారు తాడేపల్లి నుంచి ఈ ప్రపోజ్డ్ ప్లేస్కి ఉంది. పల్నాడులో సుమారు 19.5 కిలోమీటర్స్ ఆఫ్ స్ట్రెచ్ ఉంది. ఈ లాంగ్ జర్నీ ఏ విధంగా చేస్తున్నారు, ఎవరెవరు ఈ ప్రోగ్రామ్ని పూర్తి బాధ్యతగా తీసుకుంటున్నారు, ఎన్ని వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడగడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పటికి ఇంకా మాకు ఎటువంటి సమాచారం అందించి రాలేదు. అయితే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి సత్తెనపల్లి డిఎస్పీ గారు, కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ప్రదేశాన్ని కానీ మొత్తం ఏదైతే ప్రపోజల్ రూట్ ఉందో అంతా కూడా వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసి కొన్ని ఏవైతే దీనికి సంబంధించి ఉన్నాయో వాటిని సబ్మిట్ చేయడం జరిగింది. వాటిలో భాగంగా మొట్టమొదటిగా సుమారు ఒక 76 కిలోమీటర్లు బై రోడ్డు వస్తున్నారు. ఈ వచ్చేటప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కానీ ఎంతమంది వస్తారనేటువంటిది పూర్తి సమాచారాన్ని అందించలేదు. రెంటపాళ విలేజ్లో ఏదైతే మనకి క్రోసూరు టు అచ్చంపేట వెళ్ళే రోడ్డు దగ్గర నుంచి ఈ ప్రపోజ్డ్ ప్లేస్ ఉందో అక్కడికి సుమారు ఒక 500 నుంచి 600 మీటర్ల రోడ్డు ఉంది. చాలా నేరోగా ఉంది. దట్టు అది ఒక 10 ఫీట్ నుంచి లేదు. అక్కడికి ఇంత క్రౌడ్తో వెళ్ళడం కానీ మళ్ళీ తిరిగి సేమ్ కాన్వాయ్ని అదే రూట్లో తీసుకురావడం కానీ, అక్కడ నుంచి ఎగ్జిట్ రూట్ కానీ, ఏదైతే ఇప్పుడు స్టాచ్యూ ఉందో దానికి 3 వైపులా కూడా ఓపెన్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ ఓపెన్ ఫీల్డ్స్ అన్నీ కూడా కంప్లీట్గా క్రౌడ్ రావడానికి అవకాశం ఉంది. అలాగే సుమారుగా ఒక 30,000 మందికి భోజనాలు ఎస్పీ సూపర్ మార్కెట్ దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి సమాచారం కూడా మా దగ్గర ఉంది. సో అంతమంది క్రౌడ్ వస్తే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం అనేటువంటిది చాలా ఇబ్బందితో కూడుకున్నది. అలాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉందని భావించడం జరిగింది. ఇందులో ఆ నేరో రూట్లో వెళ్తున్నప్పుడు ఇంత క్రౌడ్ ఎక్కువైనప్పుడు స్టాంపేడ్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఒకటి తెలియజేస్తున్నాను. ట్రాఫిక్ కంజెషన్స్ 76 కిలోమీటర్స్ అని వస్తున్నప్పుడు, పర్టికులర్లీ 19.5 కిలోమీటర్స్ పల్నాడు డిస్ట్రిక్ట్లో ఈ స్ట్రెచ్లో వస్తున్నప్పుడు, అలాగే ఎవరైనా అదర్ గ్రూప్స్ వాళ్ళు ఏమైనా సంబంధిత అజిటేషన్స్ కానీ ఏమైనా చేస్తున్నప్పుడు కానీ వీటన్నిటినీ పరిగణలో తీసుకుని, ఇంతకుముందు కూడా దేశవ్యాప్తంగా కూడా కొన్ని స్టాంపేడ్ సిచ్యువేషన్స్ గమనించినప్పుడు పోలీస్ అడ్వైజరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించకపోవడం, వీటన్నిటి పాటించకపోవడం వల్ల జరుగుతున్న నష్టాలు కూడా చూసి ఏం తెలియజేస్తున్నామంటే, అదొక ప్రోగ్రామ్కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు, కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము. అయితే ఇప్పుడున్నటువంటి ఆ రోడ్డులోకి కాన్వాయ్తో పాటుగా, సెక్యూరిటీ కాన్వాయ్తో పాటుగా మరొక 3 వెహికల్స్ని, ఒక 100 మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ విధంగా అయితే చేయగలుగుతాము. మీరు ఏదైతే రిక్విజిషన్లో హ్యూజ్ గ్యాదరింగ్స్ని మెన్షన్ చేస్తున్నారో, ఇది 30,000 అట్లా అంటున్నారో క్రౌడ్ని, ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్, ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టివ్ సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలా చేయాలనుకున్నప్పుడు మాకు ఒక ఫ్రెష్ రిక్విజిషన్
ఇవ్వాల్సి ఉంటుంది. ఒక 100 మెంబర్స్ వరకు అయితే అది చేయగలుగుతాము. అంతకు మించి అక్కడ ప్లేస్ కూడా లేదు, కన్వీనియంట్గా లేదు. మీరు కూడా చూడొచ్చు, డ్రోన్ పిక్చర్స్ అవి కూడా ఉన్నాయి. ఆ బోత్ సైడ్స్, ఆ రోడ్డుకి బోత్ సైడ్స్ కూడా హౌసెస్ కంప్లీట్గా ఉన్నాయి. తర్వాత ఏవైతే సైడ్ కెనాల్స్ ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. ఈవెన్ వెహికల్స్ నుంచి అటు ఇటు వేరే స్మాల్ సైకిల్స్ కూడా మూవ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం బ్యాక్కి తీసుకురావాల్సి ఉంటుంది. ఎగ్జిట్ వేరే ఎగ్జిట్ కూడా లేదు. ఎగ్జిట్ వెళ్ళాలన్నా కూడా ఇటువైపు అన్ని కూడా ఫీల్డ్స్ ఉన్నాయి తప్పించి వేరే ఎగ్జిట్ లేదు. సో ఈ క్రౌడ్లో నుంచి మళ్ళీ వెనక్కి తీసుకుని రావడం కూడా అది సాధ్యమయ్యేట్టుగా లేదు. కాబట్టి ఈ ప్రపోజల్ అయితే క్లియర్గా చేయగలుగుతాం. అదైతే మేము లాస్ట్ టైం ఎక్స్సీఎం గారి ర్యాలీలో కొద్దిగా ఒక అటాక్స్ ఆ విధంగా సెన్సిటివ్ ఏరియాస్లో ఉన్న అట్లీస్ట్ ఏమైనా సెక్యూరిటీ. అందు గురించనే ఏమని అడుగుతున్నామంటే క్రౌడ్ పుల్లింగ్ ఏం చేస్తున్నారు అది క్లియర్గా మాకు చెప్పండి. తర్వాత ఏమేమి ఎంతమంది ఏ విధంగా ఎక్కడి నుంచి ఏ విధంగా వస్తున్నారు అనేది ఇది కూడా మాకు ఇస్తే సమాచారం మేము ప్లాన్ చేయగలుగుతాం. లాస్ట్ టైం అటాక్స్ అయితే జరిగింది సార్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ విధంగా డెసిషన్ తీసుకుని చెప్పగలుగుతాం. అంటే పూర్తిగా సెక్యూరిటీ రీజన్స్ అన్నీ కూడా చూసుకున్నాం కాబట్టి అది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది అక్కడ, ఆ ఫీజిబిలిటీ ఆధారంగా మాత్రమే మనం దీన్ని చేయగలుగుతాం. సెక్యూరిటీ ఆఫ్ పబ్లిక్, సెక్యూరిటీ ఆఫ్ ప్రొటెక్టివ్, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా, ట్రాఫిక్ కండిషన్స్ లేకుండా, ఎమర్జెన్సీ వెహికల్స్ అంబులెన్స్ కానీ ఫైర్ సర్వీసెస్ కానీ వాటిని కానీ ఎనీ ఎవాక్యుయేషన్ ప్లాన్ కానీ ప్రాపర్గా ఉండాలని, ఇటువంటివి ఏమీ లేకుండా అయితే ఇబ్బంది అవుతుంది ముందుగానే మనం తెలియజేయడం.